శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించే నాయకుడా నీలాంటి నేత నొదులుకోము ఇక మా పాలకుడా పేదల కోసమే జన్మించావని తెలుసుకున్నావు నాయకుడా ప్రతి వర్గంగా నీకు అండగా నిలుస్తుంది పాలకుడా ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. ఏపీ సచివాలయానికి చంద్రబాబు ప్రజల మధ్యన చేరుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. సేపట్లోనే చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతం మీదుగా సచివాలయానికి వెళ్తారు. దీంతో పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాన రహదారి మందడం రహదారి ఏదైతే ఉందో మందడి రహదారి మొత్తం కూడా పూలతో నింపేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్రబాబుకి అపూర్వమైనటువంటి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చారు. దాదాపు 1000 రోజులు పైగా 4 సంవత్సరాలకు పైగా రాజధాని కోసం ఉద్యమం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలకు దావతీసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున లాఠీ చార్జీలు జరిగాయి. అనేక మంది ప్రాణాలు కూడా విడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటి రైతాంగం మొత్తం కూడా రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి రైతులు కావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రోడ్ల మీదకి వచ్చి పూలతో స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత ఆయన ఇక్కడికి రాబోతున్నారు. సో ఇక్కడ మందడం సెంటర్లో ఉన్నటువంటి ఈ దీక్షా శిబిరం, ప్రస్తుతం ఇక్కడ చూసినటువంటి దీక్షా శిబిరం ఏదైతే ఉందో ఈ దీక్షా శిబిరంలోనే దాదాపు 4 సంవత్సరాల పాటు అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమం కొనసాగింది. ఇక్కడ నుంచే అనేకమైనటువంటి పోరాటాలు జరిగాయి. రాజధాని ప్రాంతం ఉండాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బుద్ధుడి సాక్షిగా బుద్ధుని విగ్రహం సాక్షిగా జరిగినటువంటి పోరాటం ఈ ప్రాంతం ఇక్కడ పూర్తిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కేంద్రమైంది. ఇదే వేదికగా రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే రాజధానిగా అమరావతినే కొనసాగిస్తాము, రాజధానిగా అమరావతి ఉంటుంది అన్నటువంటి ఒక ప్రకటన ఏదైతే జారీ అయిందో ఆ తర్వాత రైతాంగం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు 4:41 ముహూర్తం ప్రకారం ఆయన సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే రహదారి మీదుగా చంద్రబాబు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చారు. తమ
నిరసన తమ సంతోషం నిన్న మొన్నటి వరకు నిరసన కొనసాగినటువంటి ఇదే రోడ్డు మీద ఇప్పుడు మళ్ళీ తిరిగి హర్షం వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. చెప్పండి, ఎన్ని రోజుల పాటు పోరాటం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని రైతుల్లో ఉన్నటువంటి హర్షం ఎలా కనిపిస్తుంది? ఈ రోజుకి 1640 రోజులుగా చేస్తున్నాం ఉద్యమం. ఈ రోజుకి మా ఉద్యమానికి మా 2 పాదయాత్ర వలన ఎక్కువగా మా తెలుగుదేశం పార్టీ మేము 2 కలిసి వలన ఇవాళ ప్రభుత్వం మార్చడానికి కూడా మా అమరావతి రైతులే ముఖ్యం. మా పోరాటం స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు వెళ్ళింది. మా స్ఫూర్తి అటు ప్లస్ తెలుగుదేశం అన్ని కలిసి వాళ్ళ జగన్ పారదోలటానికి అమరావతి రైతులే ముఖ్యం మెయిన్. అది ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారు, స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలా ఉంది చంద్రబాబు 3 రాజధానికి సంబంధించినటువంటి అమరావతి ఉంచుతామని చెప్పి కట్టుబడి ఉన్నామని చెప్పి చేసినటువంటి ప్రకటన, తర్వాత ఎన్నికల్లో గెలుపు సాధించడం, ఇప్పుడు ఆయన వెళ్తుంటే స్వాగతం పలకడం, ఇదే రహదారి మీద అనేక పోరాటాలు జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ ఇదే రహదారి మీద పూలు కనిపిస్తున్నాయి, ఎలా చూడాలి? ఇవాళ మా ఆనందం మీరు చూస్తున్నారు, చెప్పలేనిది. నిజంగా నరకాసుర వధ ఎలా ఉందో ఇవాళ జగన్ గారు వధ అయిపోయింది. కాబట్టి ఇవాళ మాకు నిజమైన దీపావళి వచ్చింది. 5 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి పండుగ లేదు. అమరావతి రైతులు 5 సంవత్సరాలు ఎటువంటి పండుగలు చేసుకోలేదు. నిజమైన పండుగ ఈరోజు అందుకని ఆయనకి మా యొక్క ఆనందం మానవారంలో ఈ పుష్పవంతానికి స్వాగతం చెబుతున్నాం. అది మొత్తం మీద ఇప్పుడు రహదారి చూస్తున్నాం, ఇదే రహదారి మీద అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. అనేక మంది తమ నిరసనలు వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు కూడా రాజధాని ఉద్యమంలో పోరాటం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక పోలేకపోతున్నానయ్యా. నేను 5 సంవత్సరాలు టెంట్లోనే కూర్చున్నా. కానీ జగన్ గారు మట్టికి తప్పు చేశాడు, చంద్రబాబు గారు మట్టికి మంచి పని చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది. అది జగన్ 3 రాజధానుల వల్ల వచ్చినటువంటి నష్టం, ఇప్పుడు మీరు చేసినటువంటి పోరాటం ఎంతవరకు ఫలించింది? మేము చేసిన పోరాటం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచారు కదా, వచ్చాడు, ఇప్పుడు అన్ని పనులు చేస్తాడు, మాకేం బాధ లేదు. ఈసారి కనుక జగన్ కనుక వచ్చినట్టయితే ఎటో ఒకటి అడుక్కుంటా పోయేవాళ్ళం, మేము బొచ్చి పట్టుకుని అడుక్కుని తినేవాళ్ళం. అది మరేం చేస్తాం? 5 సంవత్సరాలు ఆయన ఏం చేయలేదు కదా. మా పిల్లలు తలా 10 ఎకరాలు ఇచ్చారండి, 3 పిల్లలు మాకు, 2 మగ పిల్లలు 1 ఆడపిల్ల, తలా 10 ఎకరాలు ఇచ్చాము, మొత్తం ఆయనకే ఇచ్చాము. మరి వాడికి కవుళ్ళు కూడా రావట్లేదండి 2 సంవత్సరాల నుంచి. ఏం తింటారు చెప్పండి, మీరే చెప్పండి. పిల్లలు చదివించుకోవాలా, తినాలా? ఇప్పుడు నాకు కాళ్ళు పోయినాయండి, 1 కాలు ఆపరేషన్ చేయించుకున్నా, 1 కాలు శాంతం బొనికి కూడా బయటకు వచ్చింది, డబ్బులు లేవు, ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలకి కవుళ్ళు వస్తేనే కదా నన్ను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేది. మరి ఏమీ లేదు. మరి ఆయన ఎందుకు చేశాడు ఇట్లా? కావాలనే కదా ఎలా మూతులు నాకి ముద్దులు పెట్టి ఇంత చేస్తే ఓట్లు వేసాం కదా, వేసినందుకు మరి ఈ పని చేశాడు. మరి ఏం చేయాలి? ఇక ఇంతకంటే నేనేం చెప్పలేనండి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, ఆయన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారని చెప్పారు. ఆయనకి మీరు ఈ 5 ఏళ్ల పాటు పడినటువంటి కష్టంలో నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అంటే అంతకుముందు తాత్కాలికమైనటువంటి రాజధాని అని చెప్పడం వల్ల ఇలాంటి సమస్య వచ్చిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మీరేం చెప్తారు? మీరు కాళ్ళు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ భవిష్యత్ తరాలకి, మీ పిల్లలకి మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటాం? ఆయన మంచి పనులు చేసి అందరినీ బాగా చూస్తే బాగుంటుంది అని, అంతవరకు ఇక నాకు తెలుసు అండి, ఇంకేం తెలియదు. ఆయన మంచి పనులు చేసి అందరినీ కాపాడాలి, అది చంద్రబాబు గారు. మొత్తం మీద రైతాంగం ఇంకా రోడ్ల మీద వచ్చారు, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ సంతోషం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ రోడ్డుకి ఇరువైపులా కానీ సచివాలయం వరకు కూడా మందడం నుంచి సచివాలయం అమరావతి రాజధాని సచివాలయం వరకు ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్. రోడ్డు మొత్తం కూడా పసుపుమయమైంది. పసుపు పూలతో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున ట్రాఫిక్కి సంబంధించినటువంటి మళ్లింపు కూడా జరిగింది. ఎందుకంటే ఇదే రహదారి పైన జరిగినటువంటి పోరాటాలకు సంబంధించి పోరాటాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి టీడీపీ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామంటూ చేసినటువంటి ప్రకటన ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యంలో రాజధాని సచివాలయం అమరావతికి వెళ్లే రహదారి, మందడం నుంచి వెళ్ళేటువంటి రహదారి చూస్తున్నాం. ఎటు చూసినా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కానీ రాజధానికి సంబంధించినటువంటి స్వాగత ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇదే రహదారి మీదుగా సచివాలయానికి వెళ్తారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, వయసు మళ్ళినటువంటి వారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరు చూసినా కానీ ఇదే రకమైనటువంటి సంతోషం. ఒకటే రకమైనటువంటి నినాదం, ఒకటే స్లోగన్ వినిపిస్తుంది, జై చంద్రబాబు, జై అమరావతి అనేటువంటి నినాదం మాత్రం వినిపిస్తుంది. మరికొంత మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు దాదాపు 4 ఏళ్ళ వరకు పోరాటం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మీకేమనిపిస్తుంది?
ధర్మానిదే విజయం. ఎప్పుడైనా ధర్మం నిలబడుతుంది. అంటే 5 ఏళ్ళు పోరాటం చేశారు కదా, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, చాలా మంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ ఉంది, పిల్లల భవిష్యత్తు మీద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా మంది రాజధాని కోసం, అమరావతి కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు కూడా మరికొంతమంది కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువత చాలా వరకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పోతాయన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యకి సంబంధించినటువంటి అవకాశాలు కూడా కోల్పోతాయని చెప్పి ఆవేదన వ్యక్తం కొంతమంది యువత కూడా ఉన్నారు. మరి చెప్పండి, ఎలా 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 ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. అట్లీస్ట్ ఇవాళ నుంచి అయినా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుందని ఇచ్చేస్తున్నాం మేము. ఆ డెవలప్మెంట్ అనేది పూర్తిగా 5 ఏళ్ళ నుంచి మొత్తం అటకెక్కిచ్చేసి పరిపాలన చేశారు. ఇక్కడ కనీసం అసలు మనుషులతో కూడా ఇంటరాక్ట్ అవ్వకుండా, ఓట్లేసిన జనాలతో కూడా ఇంటరాక్ట్ అవ్వకుండా అవని సీఎం మనకి ఉన్నాడు 5 ఏళ్ళ నుంచి. అవంతా కాదని చెప్పేసి మన బాబు గారు వస్తే అయితే మనకు అభివృద్ధి జరుగుద్దని చెప్పేసి మనం ఓట్లు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు లాస్ట్ 5 years చూసాం, 3 రాజధానులు అని చెప్పారు, కనీసం ఉన్న రాజధాని కూడా డెవలప్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్పి కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఇన్ ఫర్దర్ ఫ్యూచర్, ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి? ఉపాధి అవకాశాలు కావచ్చు, చాలా మంది ఇందాక చెప్తున్నారు ప్రాణాలు కోల్పోయాము, ఒక సైకో పాలన జరిగింది, ఇలా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. దీన్ని ఎలా 3 రాజధానులు అనే పాటికి ఏమవుతుందంటే, ఒకళ్ళు పెట్టుబడులు పెట్టాలన్నా కంపెనీ వాళ్ళన్నా ఒక విశ్వాసం కోల్పోతారు, క్రెడిబిలిటీ ఉండదు. మీరు ఒక రాజధాని అని చెప్పేసి నీట్గా డెవలప్మెంట్ చేయడమే బాగుంటుంది. కాబట్టి 3 రాజధానులు పెడితే ఏ కంపెనీ కూడా రాదు. అది కూడా 5 years తర్వాత ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. సో కంపెనీలు రాకపోతే ఖచ్చితంగా మనకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, ఇంకేమీ ఉండవు. అందుకని సింగిల్ రాజధాని చేసి ఒకటే రాజధాని ఉండాలి. ఆ రాజధాని ప్రజలకు ఉపయోగపడాలి. ఏదో మా ఒక్క అమరావతి రైతులు మాత్రమే కాదు రాజధాని అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆంధ్ర జనాలది, అందరిది. సో ఇప్పటికన్నా జనాలు అర్థం చేసుకొని చంద్రబాబు గారికి ఓటేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు బాబు గారు ఇటు వెళ్తున్నారు, ఆయన సచివాలయంలో ఛార్జ్ తీసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు మీరు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేస్తారంటే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అసలు రాజధాని ఉంటుందో ఉండదో, భూములు ఉంటాయో ఉండవో, పోతాయో, మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంతవరకు కూడా ఆశపడేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సంతోషంగానే ఉందండి. బాగా ధైర్యంగా ఉంటాం మేము కూడా. ఎందుకంటే అభివృద్ధి కూడా మాకు ఇవాళ నుంచి కనపడతా ఉంటుంది. మాకు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా మెండుగా తగులుతాయి. అందరికీ ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. అది మొత్తం మీద మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు చాలా సంవత్సరాల పాటు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మంది రహదారులకి రహదారికి ఇరువైపులా కూడా ఉండి చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో మహిళలంతా కూడా ఈ రహదారికి ఇరువైపులా ఉండి పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇటు సచివాలయానికి వెళ్ళేటువంటి రహదారి మీదుగానే చంద్రబాబు వెళ్ళి సచివాలయంలో స్వాగతం పలికేటువంటి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఆయన ఛార్జ్ తీసుకుంటారు. అమరావతిలో 4:41 ఈ ప్రాంతం నుంచి ఆయన సచివాలయానికి వెళ్తారు, అక్కడ ఛార్జ్ తీసుకుంటారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత రాజధానికి సంబంధించినటువంటి పనులపైన కూడా ఆయన సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఎటువంటి డెవలప్మెంట్ కావచ్చు, రాజధానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా చర్చకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఈ ప్రాంతం నుంచి వస్తారు. ఇక్కడి నుంచి ఆయన రాజధాని సచివాలయానికి వెళ్తారు. సచివాలయానికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి అధికారిక కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న తర్వాత రాజధానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్వాగతానికి సంబంధించిన వరకు కూడా రైతాంగం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున పూలతో రహదారిని ఇప్పటికే పూర్తిగా నింపేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రహదారి మందడం నుంచి అటు సచివాలయం అమరావతి ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారి మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ పూలుతో స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్వాగత తోరణానికి సంబంధించి రహదారి పైన ఎటు చూసినా కానీ ప్రస్తుతం జై అమరావతి నినాదం, స్వాగతం చంద్రబాబు అనేటువంటి ఒక నినాదం మాత్రమే వినిపిస్తుంది. పూలు చల్లుతూ చంద్రబాబుకి స్వాగతం పలికేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే కనుక రాజధాని ప్రాంతం చాలా రోజుల తర్వాత 5 ఏళ్ల తర్వాత పూర్తిగా మళ్ళీ ఉత్సాహమైనటువంటి వాతావరణం రాజధానిలో కనిపిస్తుంది. బాణాసంచా కాలుస్తున్నారు, పూలతో స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబుకి స్వాగతం పలికేటువంటి క్రమంలో భాగంగా రైతాంగం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చింది. వయసుతో సంబంధం లేదు, వయసుతో నిమిత్తం లేదు, అందరూ కూడా వచ్చి రహదారుల మీదకి వచ్చి రాజధాని అమరావతి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి 4 ఏళ్ల పాటు పోరాటాలు చేశారు. పోరాటాలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజధాని అమరావతి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో హర్షం వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా రోడ్డుకి ఇరువైపులా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు, తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద 5 ఏళ్ల పాటు 4 సంవత్సరాల పైగా 4.5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం తర్వాత తిరిగి రాజధానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడే అమరావతి ప్రాంతంలోనే ఉంటుందన్నటువంటి ఒక భరోసా కల్పించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రైతాంగం మొత్తం కూడా చంద్రబాబుకి స్వాగతం పలకాలి, ఆయనకి కృతజ్ఞతలు తెలపాలి, ఆయన నేరుగా కలుసుకొని థ్యాంక్స్ చెప్పాలన్నటువంటి ఒక ఉత్సాహం, ఒక ఆనందంలో రైతాంగం మొత్తం కూడా ప్రస్తుతం ఎటు చూసినా కానీ రోడ్డుకు ఇరువైపులా ఉండి తమ హర్షం వ్యక్తం చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రైతాంగం మొత్తం కూడా చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సరిగ్గా 4:40 ఆయన అమరావతి సచివాలయానికి వెళ్ళాలి, ముహూర్తం పెట్టుకున్నారు. ఈలోపు ఆయన ఇక్కడ నుంచి ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇందులో భాగంగానే రైతాంగం కూడా ఆయనకి స్వాగతం పలకాలి, ఆయనతో కలిసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆయన ద్విచక్ర వాహనం పైన వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రావడంతో ఆయన్ని కాన్వాయ్ను కూడా అనుమతించలేదు. దీంతో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది. దీంతో ఆయన రహదారి పైన వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ముందుగానే అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు యంత్రాంగం రాజధాని ప్రాంతంలో ఇప్పటికే అనేక రకమైనటువంటి ఉద్రిక్తమైన వాతావరణాలు ఏర్పడినాయి కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి ఇప్పుడు రాజధానిగా అమరావతి నిలబడుతుంది అన్నటువంటి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక సంతృప్తి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్వాగత తోరణానికి సంబంధించినంత వరకు కూడా కొంతవరకు కొద్దిసేపట్లో మరి కాసేపట్లోనే ఇప్పుడు చూస్తున్నటువంటి కాన్వాయ్ కూడా మొత్తం చంద్రబాబు కాన్వాయ్కి సంబంధించి రాకపోకలు చూస్తున్నాం. చంద్రబాబు కాన్వాయ్ ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రహదారి పైన చంద్రబాబుకు సంబంధించినటువంటి కాన్వాయ్ రావడం స్టార్ట్ అయింది. ఎస్కాట్ పార్టీ ముందు వస్తుంది. అదేవిధంగా ఎస్కాట్ పార్టీకి సంబంధించినటువంటి మూవింగ్ తర్వాత చంద్రబాబుకు సంబంధించినటువంటి కాన్వాయ్లో చంద్రబాబుకు సంబంధించినటువంటి టీం అంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఆయన రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మందడంలోకి చంద్రబాబు కాన్వాయ్ ఎంటర్ అయింది. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత మందడం ఎంట్రన్స్లోకి కాన్వాయ్ వచ్చింది. దీంతో రైతాంగం ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూలతో ఇప్పటికే రహదారి మొత్తాన్ని కూడా నింపేశారు. ఎన్నో ఏళ్లుగా 4.5 సంవత్సరాల పాటు, 1 కాదు 2 కాదు 4.5 సంవత్సరాల పాటు జరిగినటువంటి పోరాటం, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది చాలా వికలాంగులైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమం ఎగసిపడి ఒక కెరటంలాగా ఎగిసిపడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పుడు తిరిగి ప్రభుత్వం మారటంతో ఒక్కసారిగా రాజధానికి సంబంధించినటువంటి ఆశలు చిగురించాయి. అమరావతే రాజధానిగా ఉంటుంది, అమరావతినే ఆ రాజధానిగా చూస్తాము అన్నటువంటి ఒక భరోసా కల్పించినటువంటి సిచ్యువేషన్. సో ఇదే ఈక్వేషన్లో, ఇదే ఫార్మాట్లో ప్రస్తుతం చంద్రబాబుని స్వాగతం పలికేందుకు, చంద్రబాబుకు స్వాగతం పలకాలన్నటువంటి ఒక ఉత్సాహంతో రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ కూడా మన దగ్గరికి వచ్చింది చూస్తున్నాం. కాన్వాయ్కి సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు ఓపెన్ టాప్లో ఉండి చంద్రబాబు రాజధాని రైతులకు కృతజ్ఞతలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అమరావతి రాజధానిని కేంద్రంగా చేసుకుని, అమరావతిని బేస్ చేసుకుని అమరావతికే మద్దతు తెలుపుతున్నట్లుగా చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నం, చంద్రబాబు చేసినటువంటి ఉద్యమం మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాన్వాయ్ మీదుగా వెళుతున్నటువంటి సిచ్యువేషన్. కాన్వాయ్ కూడా చూస్తున్నాం. ఇదే రహదారి పైన అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి, అనేక మంది గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి హర్షం, రాజధానికి సంబంధించినటువంటి భరోసా నిండినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందులో భాగంగానే పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ, చంద్రబాబు నినాదాలతో రాజధాని ప్రాంతం మొత్తం కూడా మారుమోగుతుంది. మరి కాసేపట్లోనే ఆయన అధికారికంగా సచివాలయానికి చేరుకుంటారు. గెలిచిన తర్వాత తొలిసారి ఆయన సచివాలయానికి వెళుతున్నారు. సచివాలయంలో 4:41 ఆయన బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వేగాన్ని కూడా పెంచారు. ఎందుకంటే టైం కూడా దగ్గర పడింది కాబట్టి, ముహూర్తం దగ్గర పడింది కాబట్టి వేగంగా ముందుకు వెళ్ళి అక్కడ ఛార్జీ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. 4:41 ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. సో ఇదే ఫార్మాట్లో కాన్వాయ్ కూడా కొంచెం వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేకపోవడంతో చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు యంత్రాంగం మొత్తం కూడా ముందుకు వచ్చింది. రైతాంగం భారీ ఎత్తున ఎటు చూసినా కానీ జై చంద్రబాబు నినాదాలతో, జై అమరావతి నినాదాలతో మారుమోగుతున్నటువంటి
సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్రబాబుకు సంబంధించి స్వాగతానికి సంబంధించినంత వరకు కూడా రైతాంగం మొత్తం భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చి తమ హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇదే ఈక్వేషన్, ఇదే ఫార్మాట్కి సంబంధించినటువంటి అంశంలో చూసుకుంటే కనుక రాజధానికి సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించి రాజధాని అమరావతి ఉంటుంది, రాజధాని అమరావతిగానే కొనసాగి తీరుతుంది అన్నటువంటి ఒక భరోసా, ఒక హర్షం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం మొత్తం కూడా జై అమరావతి నినాదాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆయన సచివాలయం వైపు వెళ్లారు. మరికొన్ని నిమిషాల్లోనే చంద్రబాబు సెక్రటేరియట్కి చేరుకుంటారు. అమరావతి రాజధాని ప్రాంతం సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ 4:41 ఆయన తొలి ఫైలు మీద డిఎస్సికి సంబంధించినటువంటి తొలి ఫైలు పైన సంతకం చేస్తారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ సంతకం చేస్తారు. 3వ సంతకం 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి అంశంపైన సంతకాలు చేసేటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం మొత్తం కూడా ప్రస్తుతం రోడ్డు మీదకి వచ్చారు, తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా ఓపెన్ టాప్ కాన్వాయ్ పైకి వచ్చి చంద్రబాబు రైతుల నుంచి స్వాగతాన్ని స్వీకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైతులకు అభివాదం చేస్తూ సచివాలయ ప్రాంతానికి వెళ్లారు. మొత్తమే చూసుకుంటే కనుక ఎటు చూసినా కానీ రాజధానిలో ప్రస్తుతం జై అమరావతి నినాదం మారుమోగుతుంది. గత 4.5 సంవత్సరాలుగా జరిగినటువంటి పోరాటం, అనేక మంది అనేక రకాలుగా చేసినటువంటి త్యాగాల ఫలితం, పెద్ద ఎత్తున రహదారి పైన పువ్వులు కూడా జల్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పెద్ద ఎత్తున రాకపోకలకు సంబంధించి రైతాంగం ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు, తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధానిగా కొనసాగాలన్నటువంటి ఒక భారీ ఉద్యమం జరిగింది. ఆ భారీ ఉద్యమంలో భాగంగానే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన తర్వాత టీడీపీ కూటమి, చంద్రబాబు కూటమి అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద అమరావతి ప్రాంతంలో జై అమరావతి నినాదాలు ఒకవైపు, జై చంద్రబాబు నినాదాలు ఒకవైపుతో చంద్రబాబు కొద్దిసేపటి క్రితం సెక్రటరీకి బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన అధికారికంగా సచివాలయంలో తన ఛాంబర్లో ఛార్జ్ తీసుకుంటారు. 5 ఫైళ్ళ మీద మొత్తం సంతకం చేస్తారు. అందులో 3 చాలా కీలకమైనటువంటి ఫైల్స్. సో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఇక్కడ రాజధానికి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కష్టం ఉండదు, అమరావతి రాజధాని మాది అన్నటువంటి ఒక ధైర్యంతో రైతాంగం మొత్తం కూడా గుండెల మీద చేసుకొని పడుకునే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా వరలక్ష్మి. హరీష్, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో సచివాలయానికి చేరే అవకాశం ఉందంటారు చంద్రబాబు? మరి కాసేపట్లోనే వెళ్తారు. ప్రస్తుతం ఇంకా కాన్వాయ్కి సంబంధించినటువంటి రాకపోకలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్డుకి ఇరువైపులా కూడా స్వాగతానికి సంబంధించి స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున రైతాంగం కూడా పూర్తిగా రాజధాని ప్రాంతానికి మద్దతు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అమరావతి రాజధాని నుంచి మందడం ప్రాంతం నుంచి చంద్రబాబు వెళ్ళారు. అక్కడ మరి కాసేపట్లో అంటే 1 కిలోమీటర్ దూరంలోనే సచివాలయం ఉంది. ఆ సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మొదటి బ్లాక్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఛాంబర్కి వెళ్తారు. ముఖ్యమంత్రి ఛాంబర్కి వెళ్ళిన తర్వాత అక్కడ తొలి సంతకం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మంత్రులకు సంబంధించినటువంటి రాకపోకలు పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటు మంత్రులకు సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా వెళ్తుంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రులు పెద్ద ఎత్తున కాన్వాయ్ చూస్తున్నాం. రహదారి పైన భారీ ఎత్తున రాజధాని ప్రాంతంలో మందడం ప్రాంతంలో ఉన్నటువంటి భారీ కాన్వాయ్ అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి రాకపోకలు భారీ ఎత్తున మండలంలో దాదాపుగా కిలోమీటర్ పైగా కూడా వాహనాలకు సంబంధించి రాకపోకలకు సంబంధించి, ఎందుకంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాము, రాజధానిగా ఉండాలని చెప్పి భావించాము. సో అందులో భాగంగానే ఇప్పుడు రాజధాని అమరావతిగా ఫిక్స్ అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఇక అధికారికంగా ఆయన ఛార్జ్ తీసుకుంటారు అమరావతి సచివాలయంలో. సో ఇదే ఈక్వేషన్లో నేపథ్యంలో ప్రస్తుతం రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. సో రాజధాని రైతాంగం చేసినటువంటి పోరాటం ఫలితంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నటువంటి ఒక భరోసా వచ్చింది, ఒక నమ్మకం కలిగింది. ఆ నమ్మకం చంద్రబాబు నిలబెట్టారు, కూటమికి సంబంధించినటువంటి పార్టీలు నిలబెట్టాయి. కాబట్టి అందులో ముందున్నటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం, మంత్రులు కూడా ఇదే చంద్రబాబు వెంట వెళ్తున్నారు. చంద్రబాబు ముందు వెళ్ళారు. ఆ తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి రాక ప్రారంభమైంది. మంత్రులందరూ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతారు. ఛాంబర్లో స్వీకరించిన తర్వాత, అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత
చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతారు. ఆ తర్వాత క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోర్ట్ఫోలియోలు శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి రైతులు, వారికి సంబంధించినటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అమరావతి రాజధాని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పం, ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, అదే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ప్రస్తుతం నెరవేరింది. సో అందులో భాగంగానే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కొక్కరిగా అమరావతికి ప్రాంతం నుంచి ఆ మంత్రులు కూడా తరలి వెళ్తున్నారు. మంత్రులు కూడా ఒక్కొక్కరిగా ప్రస్తుతం చంద్రబాబు ఇదే రూట్ మీద వెళ్ళారు. మందడం మీద నుంచి వెళ్ళారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకులో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. మొదటి బ్లాక్లో చంద్రబాబు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చంద్రబాబు మొదటి బ్లాక్ అంటే అమరావతి ప్రాంగణంలో సచివాలయానికి చేరుకున్నారు. ఎందుకంటే గెలిచిన తర్వాత, ఇప్పుడు జరిగినటువంటి తాజా ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా సచివాలయానికి అధికారికంగా వచ్చారు. సీఎం హోదాలో వచ్చారు. గత ఎన్నికల్లో, గత శాసనసభ టైం పీరియడ్లో ఏదైతే అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి అవమానం, ఆ అవమానం నుంచి మొదలైనటువంటి ఒక నిరసన, ఒక సంకల్పం, తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీలోకి వస్తాను, తన భార్యను కూడా అవమానించారు కాబట్టి, తన కుటుంబాన్ని అవమానించారు కాబట్టి తిరిగి మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయితేనే అమరావతి సచివాలయంలో అడుగు పెడతానని అని ముఖ్యమంత్రిగా హామీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పి అప్పుడే సచివాలయానికి వస్తానని చెప్పి చంద్రబాబు డంకా బజాయించి చెప్పారు. సో అదే ఈక్వేషన్ ఇప్పుడు వర్కౌట్ అయింది. ఆయన చేసినటువంటి సంకల్పం, ఆయన చేసినటువంటి శపథం ఏదైతే ఉందో, ఆయన కుటుంబాన్ని, ఆయన ఫ్యామిలీని అవమానించారు, వాళ్ళ భార్యని అవమానించారు కాబట్టి నేను రాజధాని ప్రాంతంలో తిరిగి మళ్ళీ సచివాలయంలో అడుగుపెట్టేది ముఖ్యమంత్రి అయితేనే అడుగు పెడతారని చెప్పి ఆయన గతంలోనే శపథం చేశారు. ఆ ఈక్వేషన్లో భాగంగా, అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 160కి పైగా సీట్లు, అత్యధికమైనటువంటి సీట్లు భారీ మెజారిటీతో కైవసం చేసుకున్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు తిరిగి మళ్ళీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మొదటి బ్లాక్కి చేరుకున్నారు. మొదటి బ్లాక్లో ఉన్నటువంటి ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. 4:41 చంద్రబాబు అధికారికంగా బాధ్యతలు స్వీకరించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి మంత్రివర్గ మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయనతో పాటు వెళుతున్నటువంటి కాన్వాయ్కి సంబంధించినటువంటి విజువల్స్ పెద్ద ఎత్తున దాదాపుగా 3 కిలోమీటర్లు, అంటే సచివాలయం నుంచి మందడం వరకు, కరకట్ట వరకు దాదాపుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున వాహనాలు నిండిపోయాయి. ఎటు చూసినా కూడా వాహనాలకు సంబంధించినటువంటి శ్రేణి, కాన్వాయ్కి సంబంధించినటువంటి శ్రేణి చంద్రబాబు నినాదాలతో మారుమోగుతుంది. జై అమరావతి నినాదాలతో రాజధాని ప్రాంతం మొత్తం మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తం మీద అనుకున్నట్లుగానే చేసిన శపథం మేరకు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని సవాల్ చేసినటువంటి విధంగానే తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు దక్కించుకున్నారు. అదే ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో మళ్ళీ ఇప్పుడు ఆయన తిరిగి సచివాలయంలోకి అడుగుపెట్టారు. ఆయన మొదటి బ్లాకులో, సచివాలయంలో ఉన్న మొదటి బ్లాకులో ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్ ఉంది. ఆ ఛాంబర్లో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందులో భాగంగానే రైతులు పెద్ద ఎత్తున మంత్రికి కూడా, వనితకి తాజాగా పదవి బాధ్యతలు చేపట్టారు మంత్రిగా. వనిత కూడా వాళ్ళకి అభివాదం చేస్తున్నారు. రాజధాని ప్రాంతాల వాస్తులకి నమస్కరిస్తూ వాళ్ళకి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున వయసుతో సంబంధం లేకుండా మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు, తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకారం చేయబోతున్నారు. సెక్రటేరియట్లోని మొదటి బ్లాక్కి చంద్రబాబు వెళ్ళారు. 4:41 ఖచ్చితంగా ఇంకో 7 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు ఆయన మరి కాసేపట్లోనే సచివాలయంలో ఉన్నటువంటి మొదటి బ్లాక్లో పూర్తిగా బాధ్యతలు స్వీకరించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా మంత్రులుగా ఉన్నటువంటి వారికి, మంత్రులుగా ఎంపికైనటువంటి వారికి కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంత్రులందరూ కూడా ఒక్కొక్కరిగా రాజధాని రైతులకి శుభాకాంక్షలు చెబుతున్నారు, వారికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కాన్వాయ్కి సంబంధించినటువంటి శ్రేణి మొత్తం కూడా ఇటు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మందడం రహదారి మొత్తం కూడా జై అమరావతి అనేటువంటి నినాదంతో మారుమోగుతుంది. గత 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటం, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి ఒక స్వప్నం తిరిగి రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలోనే ఉంటుంది. రాజధాని
అనేది అమరావతికే సాధ్యమవుతుంది, అమరావతి ఉంటుందన్నటువంటి ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యంలో పోలీసుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు డీజీపీకి కూడా ఇప్పుడు సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్లో వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎస్కార్ట్ పార్టీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ఎంత స్థాయిలో ట్రాఫిక్ ఏర్పడింది అనేది చూస్తున్నాం. డీజీపీ కూడా చంద్రబాబు కాన్వాయ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీ ఎత్తున డీజీపీ అదేవిధంగా పోలీసు యంత్రాంగం అధికారులు అనధికారులు మొత్తం పెద్ద ఎత్తున కాన్వాయ్కి సంబంధించినటువంటి రాకపోకలు సాగుతున్నాయి. చంద్రబాబుని పూర్తిగా అపూర్వంగా స్వాగతం పలికినటువంటి రాజధాని రైతాంగం కూడా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసాము, ఎన్నో కలలు కన్నాము, రాజధాని కోసం అనేక రకాలుగా త్యాగాలు చేశాము. ఒకటి కాదు రెండు కాదు 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాలను త్యాగం చేసి కూడా ఇప్పటికీ కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన కంటిపై కునుకు లేకుండా కూడా గడపాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. తిరిగి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడింది, కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చింది. సో అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆయన చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన ఛాంబర్లోకి ప్రవేశించబోతున్నారు. ఛాంబర్లోకి ప్రవేశించిన తర్వాత మొదటి 5 సంతకాలు చేయబోతున్నారు. ఆ తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత శాఖల కేటాయింపు పైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది, అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా, నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా, శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించ నాయకుడా, నీలాంటి నేత వదులుకోము ఇక మా పాలకుడా. రైట్, ఇక మరికొన్ని క్షణాల్లో సీఎంగా సచివాలయం మొదటి బ్లాక్లో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం 5 ఫైళ్లపై సంతకం చేయనున్నారు బాబు. వాటిలో మొదటి సంతకం మెగా డిఎస్సిపై, ఇక రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నారు. తర్వాత వరుసగా పెన్షన్ 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ పై సంతకం చేయనున్నారు చంద్రబాబు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నేతలు సీఎంతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా ఇందులో మొట్టమొదటిసారి గెలిచిన వారే 17 మంది వరకున్నారు. ఇవాళ సాయంత్రం వరకు మంత్రులకు శాఖ కేటాయింపు పూర్తి కానున్నట్లుగా సమాచారం. తాజా మంత్రివర్గంలో కొత్తవారు అధికంగా ఉండటంతో వారికి శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సంతోష్.
विष्णुस्तव देवीर्याय स्वदक्षयन्ति भुवनानि विश्वा मयोमाश्रया धनुवादधाननते त्वमन्वश्रवन्ति विद्मनयसे पृथिव्या विष्णो देवत्वं नमस्य वित्से विजक्रमे पृथिवे मे शयेता क्षेत्राय विश्वमनुषे दशस्यन् कल्याण निधये निधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कुलगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटरमण गोविन्द गोविन्द ఆంధ్రుల నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు జరప Krishna
పరమం పదం విశ్వాసగం వీర్యాని ప్రవచన్య పార్థివాని విమమేన జాగం శ్రేయస్య భాగముత్తరగం సదస్తం విచక్రమాణస్త్రే దోర్గాయ విష్మారణానమది విష్ణా పుష్కమసి విష్ణా శతత్రే దేవదక్షరాదదా మద్విప్రాశా విభన్యవో జాగ్రవాగో సత్సవిందదే
ప్రభంజనం జగతి నీరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం జయ అంటుంది ప్రతి వర్గం చంద్రన్న ఇక మీదే విజయం ఆంధ్రుల నమ్మకం మొదటి ఫిట్నెస్ పెట్టి చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రభంజనం చంద్రన్న జగతి నీరాజనం చంద్రన్న మా ధైర్యం చంద్రన్న మా ప్రాణం చంద్రన్న నవ్య అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా ప్రగతి పదంలో ఉండాలన్నా మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించే నాయకుడా నీలాంటి నేత వదులుకోము ఇక మా పాలకుడా పేదల కోసమే జన్మించావని తెలుసుకున్నావు నాయకుడా ప్రతి వర్గమున నీకు అండగా నిలుస్తుంది పాలకుడా ఆంధ్రుల నమ్మకం చంద్రన్న పేదల సమ్మతం చంద్రన్న ప్రగతి ప్రభంజనం చంద్రన్న జగతి నీరాజనం చంద్రన్న రైట్, ఇక ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకైనా తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేశారు. ఇక రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు.
రైట్గా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు 4 గంటల 41 నిమిషాలకు తన బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేశారు. ఏపీ సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం అక్కడికి విచ్చేసినటువంటి కొంతమంది ప్రజలతో సంభాషిస్తున్నారు సీఎం. ఈ విజువల్స్ని ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఐదేళ్ల విరామం తర్వాత నవ్యాంధ్రపై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా భారీ కాన్వాయ్తో అమరావతి రైతులు, ప్రజల పూల స్వాగతాల మధ్య సచివాలయానికి చేరుకున్నారు సీఎం. వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత దివ్య ముహూర్తాన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ఆపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000కు పింఛను పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారు ముఖ్యమంత్రి. సచివాలయంలో ముఖ్యమంత్రిగా తొలి అడుగు వేయగానే పాలనాపరమైన కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. పెన్షన్ల పెంపు ఫైల్పై సంతకాలు చేసే సమయంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సీఎం చంద్రబాబు దగ్గరకు వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న విధానాన్ని వృద్ధులకు తెలియజేశారు ముఖ్యమంత్రి. బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రుల నమ్మకం, పేదల సమ్మతం, అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం, జగతి నీరాజనం, అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో, జయ హో, జయ హో చంద్రన్న. 5 ఏళ్ల విరామం తర్వాత నవ్యాంధ్రపై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా భారీ కాన్వాయ్తో అమరావతి రైతులు, ప్రజల పూల స్వాగతాల మధ్య సచివాలయానికి చేరుకున్నారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత దివ్య ముహూర్తాన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు సీఎం. ఆపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000కు పింఛను పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారు ముఖ్యమంత్రి. సచివాలయంలో ముఖ్యమంత్రిగా తొలి అడుగు వేయగానే పాలనాపరమైన కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. పెన్షన్ల పెంపు ఫైల్పై సంతకాలు చేసే సమయంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సీఎం చంద్రబాబు దగ్గరకు వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న విధానాన్ని వృద్ధులకు తెలియజేశారు ముఖ్యమంత్రి. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం.